Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar. లాస్ట్ వీడియోస్లో మనం టైమ్ అండ్ వర్క్ గురించి స్టార్ట్ చేసాం. టైమ్ అండ్ వర్క్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో టైమ్ అండ్ వర్క్ గురించి కొన్ని క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ అనేవి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఓకే, 11th క్వశ్చన్. జాన్ ట్రావెల్ 240 కిలోమీటర్స్ అట్ ఏ సర్టెన్ స్పీడ్. ఓకే, సమ్ స్పీడ్తో వెళ్తున్నాడు 240 కిలోమీటర్స్. అండ్ అనదర్ 192 కిలోమీటర్స్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తాడంటే 8 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళడం కాదు, ఇక్కడ 8 కిలోమీటర్ ఫాస్టర్తో వెళ్తున్నాడు. అంటే ఇనీషియల్ స్పీడ్తో, అంటే స్టార్టింగ్లో 240 కిలోమీటర్ జర్నీ చేశాడు కదా, ఆ 240 కిలోమీటర్ జర్నీ చేసిన ఎంత స్పీడ్ ఉన్నదంటే సంథింగ్ ఎక్స్ అని తీసుకుంటే దానికన్నా ఎంత ఎక్కువ ఫాస్ట్ అంట, ఎక్స్ ప్లస్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. ఏదంటే 192 కిలోమీటర్ని ఎక్స్ ప్లస్ 8 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. ఓకే, ఎంటైర్ ట్రిప్కి ఎంత టైం పట్టిందంటే 10 అవర్స్ పట్టింది. సో ఫైన్ ద ఇనిషియల్ స్పీడ్ అడుగుతున్నాడు, అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, టోటల్ టైం అంటే ఎంత, 10 అవర్స్. ఓకే, ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది, 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే డిస్టెన్స్, టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అంటే 240 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత అంటే ఇనిషియల్ స్పీడ్ ఎక్స్ ప్లస్, అలాగే 192 కిలోమీటర్స్ కూడా జర్నీ చేయాలి. దానికి ఎంత టైం పట్టిందంటే డిస్టెన్స్ బై స్పీడ్, 192 బై స్పీడ్ ఎంత అంటే ఇంతకుముందు స్పీడ్ కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 8 ఎక్కువ. ఇంతకుముందు ఇనీషియల్ స్పీడ్ అయితే ఎక్స్ ఉండేది, ఇప్పుడు ఎంత ఫాస్టర్ ఉన్నదంటే 8 కిలోమీటర్స్ ఫాస్ట్ ఉంటున్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 8. సో ఫస్ట్ మెథడ్ అయితే ఏంటంటే సాల్వింగ్ ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్. ఓకే, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆప్షన్స్ ఎప్పుడు ఈజీగా ఉంటుంటాయంటే రౌండ్ ఫిగర్స్ని ఈజీగా ఉంటాయి అని అంటుంటాను. ఎందుకంటే 45 అనేది ఇక్కడ 45 తీసుకుంటే ఇక్కడ 45, చూడండి ఎక్స్ వాల్యూలో 45 తీసుకుంటే ఇక్కడ 45 ప్లస్ 8 ఎంత అంటే 53. సో ఇలా తీసుకుంటుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ఎవరైనా కానీ ఆప్షన్ వెరిఫికేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఓకే రౌండ్ ఫిగర్స్ని తీసుకోండి. 60 తీసుకోండి ఎగ్జాంపుల్, అంటే ఎక్స్ ప్లస్లో 60 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 60 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 240/60. ఓకే, 60 హౌ మెనీ టైమ్స్ అంటే 4 టైమ్స్. ఓకేనా, ప్లస్ 192/60 ప్లస్ 8 68. ఓకేనా, 68 హౌ మెనీ టైమ్స్ అంటే 68 3 హౌ మచ్, 180 ప్లస్ 24 204 వస్తుంది. ఓకే, 3 కన్నా తక్కువ టైంలోనే పోతుంది. అప్రాక్సిమేట్గా 3 తీసుకున్నా కానీ 4 + 3 అంటే 7, కానీ మనకి ఎంత కావాలి, 10 కావాలి. సో దేనికి ఈక్వల్ అవ్వాలి, 10కి ఈక్వల్ అవ్వాలి, కానీ అలా ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ 60 అనేది అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ 60 కాకుండా ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే 40ని చెక్ చేద్దాం. ఓకే, 60 అనేది అవ్వట్లేదు, 40ని చెక్ చేద్దాం. 240/40 ప్లస్ 192/40 ప్లస్ 8 అంతా 48. 40 హౌ మెనీ టైమ్స్ అంటే 6 టైమ్స్. ఓకే, 48 హౌ మెనీ టైమ్స్ అంటే 4 టైమ్స్ అవుతుంది. 4 4 16, 4 8 24, 160 ప్లస్ 20, 4 8 24, 160 ప్లస్ 24 అవుతుందా, 48 ఇంటూ 4s అవుతుందా లేదా చూడండి. 4 4 16, 160, 4 8 32, 160 ప్లస్ 32 182 అవుతుంది కాబట్టి 4 ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. అప్పుడు చూడండి 6 + 4 అనేది ఏమవుతుందంటే 10కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ వెరిఫికేషన్లో 40 సాటిస్ఫై అయింది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 40 అనేది ఆన్సర్. ఇంకా 45 చెక్ చేయకూడదు, 75 చెక్ చేయకూడదు, ఒకటి ఆన్సర్ వచ్చేసిన తర్వాత అదే ఆన్సర్. ఓకే, ఈ 2 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ మెథడ్ కూడా ఉంటుంది. ఓకే, థర్డ్ మెథడ్ ఏంటంటే డిస్టెన్స్ రేషియో చూడండి. ఫస్ట్ ఎంత డిస్టెన్స్ అంటే 240 కిలోమీటర్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత రేషియో ఎంత ఉందంటే 192. ఈ రెండింటికి రేషియో చూసుకుందాం. ఓకే, 6 40 టైమ్స్, 6 హౌ మెనీ టైమ్స్, 6 32 టైమ్స్. నెక్స్ట్ 8 5 టైమ్స్, 8 4 టైమ్స్. డిస్టెన్స్ రేషియో ఇది. ఓకే, డిస్టెన్స్ రేషియో వచ్చింది ఎంతంటే 5:4. నెక్స్ట్ స్పీడ్ రేషియో ఏమవుతుంది, స్పీడ్ రేషియో కూడా సేమ్ అవుతుంది. ఓకే, 5:4. ఓకే,
ఇక్కడ స్పీడ్ రేషియో ఉంది కాబట్టి 5:4 అనేది ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే స్పీడ్ డిఫరెన్స్ 8 కిలోమీటర్ ఫాస్ట్. అంటే 5 పార్ట్స్కి 4 పార్ట్స్కి డిఫరెన్స్ అంతా 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చిందంటే 8 km/h. 1 పార్ట్ వాల్యూ 8. మనకి ఏమడుతున్నాడంటే ఇనిషియల్ స్పీడ్ అంటే 240 కిలోమీటర్ జర్నీని ఎంత స్పీడ్తో వెళ్ళాడో అదే ఇనీషియల్ స్పీడ్ అవుతుంది. ఓకే, 240 కిలోమీటర్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంటే 5 పార్ట్స్తో వెళ్తున్నాడు. అంటే 1 పార్ట్ వాల్యూ ఇచ్చేసాడు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 5 పార్ట్స్ అంటే 5 × 8 ఎంత అంటే 40. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ వన్. Pipe A can fill an empty tank in how many hours? 6 hours. Pipe B in 8 hours. Okay, both pipes are opened. Okay, okay. LCM ఏమవుతుందంటే 24. ఓకే, హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటున్నాను. 8 1s 8 2s 8 3s అంటున్నాను. 8 1s 8 అంటే 6తో మల్టిపుల్ అవ్వట్లేదు. 8 2s 16 అంటే 6తో అది మల్టిపుల్ అవ్వట్లేదు. 16 అనేది 6 మల్టిపుల్ కాదు. 8 3s 24. 24 అనేది 6 మల్టిపుల్ 8 మల్టిపుల్. సో 24 is the LCM. 6 4s. నెక్స్ట్ 8 3s. ఓకే, ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ అండ్ ఆఫ్టర్ 2 hours తర్వాత ఏ అనేది క్లోజ్ అయ్యింది. అంటే బోత్ పైప్స్ ఎన్ని అవర్స్ వరకు వర్క్ చేస్తాయి అంటే 2 hours వరకు వర్క్ చేస్తాయి. అంటే ఏ ఎఫిషియన్సీ అండ్ బి ఎఫిషియన్సీ అంతే 4 + 3. ఓకే, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తానంటే 2 hours వర్క్ చేస్తున్నాయి. ఓకే, 1 అవర్లో ఎంత చేస్తున్నాయంటే ఏ ప్లస్ బి అనేది 7 పార్ట్స్ చేస్తుంటుంది. ఓకే, 7 పార్ట్స్ అనేది ఎఫిషియన్సీ. అదే 2 hours అంటే 2 × 7 14. ఓకే, హౌ మచ్ టైం విల్ బీ టేక్ టు ఫిల్ ద రిమైనింగ్ వర్క్. సో ఇంకా ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఏ అనే పైప్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత బి అనే పైపే వర్క్ చేయాలి. ఓకేనా, బి అనే పైపే వర్క్ చేయాలి. ఓకే, ఎంత టైంలో టోటల్గా ఎంత ఉందంటే టోటల్ వర్క్ అనేది 24 పార్ట్స్ ఉంది. 24 పార్ట్స్ ఉంది. ఓకే, బి అనేది ఏం చేస్తుందంటే 2 7s ఎంత 14. 24 - 14 10. ఓకే, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే బి ఎంత టైం చేస్తుందో తెలియదు కానీ బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. అంటే 3b అంటే బి వాల్యూ ఎంత అయిందంటే 10/3. ఓకే, దట్ ఈజ్ 3 1/3 hours. ఓకే, 10/3 అంటే 3 3s 9. 3 1/3 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 75 men వర్కింగ్ 8 hours అంటే M1 ఇచ్చారు, H1 ఇచ్చారు. అలాగే హౌ మెనీ డేస్ 27 days అంటే D1 కూడా ఇచ్చేసారు. హౌ మెనీ డేస్ అడుగుతున్నాడు అంటే D2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మెన్ ఇచ్చేసాడు 45 men అండ్ 12 hours. అంటే చూడండి ఫార్ములా M1 D1 H1 = M2 D2 H2. M1 ఎంత ఇచ్చాడంటే 75. నెక్స్ట్ D1 27, H1 8. M2 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 45. D2 ఫైండ్ అవుట్ చేయాలి. H2 12. ఓకే, చూడండి 45 అనే టేబుల్ చూడండి. 45లో ఎవరెవరు మల్టిపుల్ ఉన్నారంటే 9 మల్టిపుల్ 5 మల్టిపుల్. ఓకే, డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాం. 45 మల్టిపుల్ అనేది లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా లేదు కానీ ఇండైరెక్ట్గా ఏమో ఉందంటే 45లో 9 మల్టిపుల్ 5 మల్టిపుల్ ఉంటుంది. సో ఆ 9 మల్టిపుల్ 5 మల్టిపుల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, అది క్యాన్సిల్ చేసేద్దాం. 9 3s 27. 5 టేబుల్ కూడా క్యాన్సిల్ చేసేద్దాం. 5 మల్టిపుల్ 5 హౌ మెనీ టైమ్స్ 5 1s 5 5s. ఓకే, 45 అలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 12 టేబుల్ ఎవరెవరు ఉన్నారంటే డైరెక్ట్గా 12 టేబుల్ అనేది లెఫ్ట్ సైడ్గా లేదు కానీ 12 టేబుల్లో ఎవరెవరు ఉన్నారంటే 3 మల్టిపుల్ 4 మల్టిపుల్ అలా క్యాన్సిల్ చేస్తే చాలు. లెఫ్ట్ సైడ్ కూడా 3 మల్టిపుల్ 4 మల్టిపుల్ క్యాన్సిల్ చేసేయాలి. లెఫ్ట్ సైడ్ 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేశాను. అలాగే లెఫ్ట్ సైడ్ 4 మల్టిపుల్ అంటే 4 హౌ మెనీ టైమ్స్ 4 2s. ఓకే, 15 2s ఎంత 30. D2 ఎంత 30. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఉందంటే 30 days ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ alone కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ హౌ మెనీ డేస్ 44 days. వైల్ ఏబి టుగెదర్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారంటే 11 daysలో వర్క్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ బి alone అడుగుతున్నాడు. రెండింటికి ఎల్సిఎం ఎంత 44. 44 1s 44 11 4s. ఓకే, అంటే ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ తెలుసు ఎంత 1. ఆ 1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1 + b = ఎంత అవ్వాలి 4. అంటే బి వాల్యూ ఎంత అవ్వాలి 1కి ఎంత చేస్తే 4 వచ్చింది 3. సో బి ఎఫిషియన్సీ ఎంత 3. ఇక్కడ ఏమడుగుతున్నాం అంటే హౌ మెనీ డేస్ బి alone
అంటాను. అంటే బి అనేది వర్క్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ అంటే 44 పార్ట్స్. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి అంటే బి కంప్లీట్ చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. ఓకే, 44/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ ఏ వర్కర్ యాజ్ అజయ్. ఇక్కడ ఏమంటున్నాడంటే యాజ్ గుడ్ యాజ్ అంటే ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఎఫిషియన్సీ విజయ్ అండ్ అజయ్ ఎవరు ఎఫిషియన్సీగా ఉన్నారంటే విజయ్ అనే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. ఎంత ఎఫిషియన్సీ అంటే థ్రైస్. ఓకే, థ్రైస్ యాజ్ అజయ్. సో ఎఫిషియన్సీ రేషియో అది. ఓకే, ఇఫ్ దీస్ టూ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 13 days. ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటే 13 daysలో కంప్లీట్ చేయగలరు. ఓకే, 13 daysలో కంప్లీట్ చేయగలరు. 1 dayలో ఇద్దరు కలిపి ఎన్ని పార్ట్స్ చేయగలరు అంటే ఒకళ్ళ ఎఫిషియన్సీ అంటే విజయ్ ఎఫిషియన్సీ 3, అజయ్ ఎఫిషియన్సీ 1. ఇద్దరు కలిపి చేస్తున్నారంటే 3+1. అలా ఎన్ని డేస్ చేస్తారంటే 13 days చేస్తారు. 13 4s ఎంత అంటే 52. ఈ టోటల్ వర్క్ ఎంత అంటే 52 parts. టోటల్ వర్క్ 52 parts. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ బై అజయ్ అంటే అజయ్ చేయాలి ఈ టోటల్ వర్క్ టు ఫినిష్ ద సేమ్ వర్కింగ్ ఎలోన్ అంటే ఎలోన్గా వర్క్ చేయాలి. అజయ్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1. 52/1 అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 52 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ P1 అండ్ P2. ఓకే, P1 ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంటే 84 minutesలో ఫిల్ చేస్తుంది. P2 అనేది 56 minutesలో ఫిల్ చేస్తుంది. అనదర్ పైప్ 3 అనేది ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుందంటే 70 minutesలో ఎంటీ చేస్తుంది. ఇది ఎంటీ పైప్. ఓకే, 3కి ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 3 దానికి ఎల్సిఎం అంటే ఏం చెప్పానంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అని చెప్పాను. 84 టేబుల్ అనేది చదవడం ఎవరికైనా చాలా ఇంపాసిబుల్ అంటే కష్టంగా అనిపిస్తుంది. సో అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే వేరేలాగా ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఏంటంటే 14. అన్నిటికీ కామన్గా ఉండే మల్టిపుల్ ఏమంటే 14 మల్టిపుల్. ఓకే, 14 హౌ మెనీ టైమ్స్ అంటే 14 హౌ మెనీ టైమ్స్ 84. 14 6 84. నెక్స్ట్ 14 హౌ మెనీ టైమ్స్ 56 అంటే 14 4 56. నెక్స్ట్ 14 హౌ మెనీ టైమ్స్ 70 అంటే 14 5 70. ఓకే, 84 చూడండి. ఇక్కడ 14 6 84 ఉంది కాబట్టి ఇంకేమున్నది రిమైనింగ్ 84 అనేది ఇందులో ఉంది. ఇంకేం లేదంటే 20 ఉంది. అంటే 84 హౌ మెనీ టైమ్స్ అంటే 84 20s వస్తుంది. అలాగే 56 చూడండి, 14 4s ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏం లేదంటే 6 5s 30 లేదు. ఓకే, 30 అంటే 56 30s వస్తుంది అనమాట. 70 ఎలా వస్తుందంటే 14 5s 70 కాబట్టి 6 4s 24. ఇక్కడ నేను ఎల్సిఎం చేయలేదు. ఎల్సిఎం ఎలా ఈజీగా చేయాలని చెప్పాను అంతే. ఎల్సిఎం ఎలా చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పేసి 84ని ఒక్కొక్కటి అంటే చాలా మెథడ్స్ ఉంటాయి. 84ని ఇలా 2 తోటి ఇవన్నీ చేసుకొని అంటే 2 ఇంటూ సంథింగ్. ఓకే, అన్ని ప్రైమ్ నెంబర్స్ మెథడ్లో అన్ని 3 ఇంటూ 5 ఇంటూ 7 అని చెప్పేసి మీకు స్టార్టింగ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పాను. సో అలా చేస్తారు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్ అంటే 84 56 70 ఇలా కూడా చేస్తారు. డివిజన్ మెథడ్ కూడా కొంచెం టైం టేకెన్ అని చెప్తున్నాను, అందుకనే అది డివిజన్ మెథడ్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఏంటంటే సో హయ్యెస్ట్ ఇక్కడ 84కి 56కి 70కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 14 హౌ మెనీ టైమ్స్ అంటే 14 6 84 14 4 56 14 5 70. సో ఇలా చెప్పాను. ఇలా చెప్పిన తర్వాత ఎల్సిఎం ఇంకెలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఇక్కడ 20 ఒకటి ఉంది, 30 ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది. ఇవన్నిటిలో కామన్ మల్టిపుల్ ఒకటి ఉంది. అలాగే ఇందులో కూడా కామన్ మల్టిపుల్ ఉంది. అంటే 2 అనేది కామన్ మల్టిపుల్ ఉంది. చెక్ చేద్దాం. 2 10s 2 15s 2 12s. ఇక్కడ ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏది క్యాన్సిల్ చేయండి. ఇది 2 టైమ్స్. ఓకేనా. సో ఫైనల్ ఇంక ఏది కూడా కామన్గా లేదు. 10 15 12 ఇందులోను కూడా కామన్గా మల్టిపుల్ ఏం లేదు. 10 15 12 అండ్ 14 ఇంటూ 16 ఇంటూ 2 ఇంటూ 5 అందులో కూడా కామన్ మల్టిపుల్ ఏమీ లేదు. సో క్యాన్సిల్ చేయడానికి కామన్ మల్టిపుల్ ఏం లేదు కాబట్టి అలానే ఉంచేస్తున్నాం. సో ఫైనల్గా ఎల్సిఎం. సో ఇప్పుడు ఫైనల్గా మన ఎల్సిఎం ఏంటంటే 5 2s 10 10 6 60 ఇంటూ చూడండి దీన్నే మల్టిప్లై చేయాలి. ఓకేనా. 5 2s 10 10 ఇంటూ 6 60 ఇంటూ 14 840. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 840 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే,
ఈ 840 అనేది టోటల్ వర్క్. 840 అనేది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఎవరెవరు ఫినిష్ చేయాలంటే చూడండి, హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్, ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. అన్ని పైప్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంటే పైప్ 1, పైప్ 2, పైప్ 3 కూడా ఓపెన్ అయిపోయింది. పైప్ 1 ఏంటి, పాజిటివ్ వర్క్ చేస్తుంది. పైప్ 2 కూడా పాజిటివ్ వర్క్ చేస్తుంది. పైప్ 1 ఎఫిషియన్సీ అంటే 10, పైప్ 2 ఎఫిషియన్సీ ఎంత 15, పైప్ 3 ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 12. అది కూడా ఏం చేయాలి, నెగిటివ్ వర్క్ కాబట్టి -12 చేయాలి. ఓకే, 15 - 12 అంటే 3, 10 + 3 అంటే 13, అంటే 840/13 వచ్చింది. ఓకే, 840/13 వచ్చింది. ఈ 13 అనేది 840 అంటే 13 టేబుల్లో 840 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే డినామినేటర్లో 13 అలానే ఉంటుంది. డినామినేటర్లో 13 అలా ఉంటుంది. డినామినేటర్ ఎక్కడ 13 అలా ఉంది, ఇక్కడ డినామినేటర్ 18 వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. డినామినేటర్లో ఇక్కడ 23 వచ్చింది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా డినామినేటర్ ఎంత వచ్చింది, 23 వచ్చింది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. ఇది డివైడ్ చేసుకున్నా కూడా ఎంత వస్తుందంటే 64 8/13 వస్తుంది. ఇలా డివైడ్ చేయకుండానే కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని చెప్తున్నానంటే, డినామినేటర్లో 13 మల్టిపుల్ అలానే ఉండిపోతుంది, న్యూమినేటర్తో క్యాన్సిల్ అవ్వట్లేదు. సో డినామినేటర్లో 13 అలానే ఉండాలి. అది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరిత, లలిత, పునీత. సరిత 7 days, లలిత 14 days, పునీత 21 days. వీళ్ళిద్దరికి, ఈ ముగ్గురికి టైం ఇలా పడుతుంది. ఓకే, ఈ మూడింటికి ఎల్సిఎం. ఓకే, 21 టేబుల్ చూసుకుంటే 21 2s 42, 14 3s అవుతుంది, 7 6 42 అవుతుంది, 21 2s కూడా 42 అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం ఈజ్ 42. హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ అంటాడు. ఓకే, 42 బై ముగ్గురు వర్క్ చేస్తున్నారు. 6 + 3 + 2 ఎంత అవుతుందంటే 6 + 3 + 2 11. ఓకే, 42/11 అవుతుంది. సో 42/11 ఇది కొంచెం చిన్న మిస్టేక్గా పడింది. 42/11 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ వాటర్ ట్యాంక్ టేక్స్ 45 minutes టు బి ఫిల్డ్ బై ఏ ట్యాప్. ఒక ట్యాప్ అనేది ఒక వాటర్ ట్యాంక్ని ఎన్ని మినిట్స్లో ఫిల్ చేయగలదంటే 45 minutesలో ఫిల్ చేయగలదు. బట్ డ్యూ టు లీకేజ్, అంటే లీకేజ్ కూడా ఉండడం వల్ల ఇట్ టేక్స్ అనదర్ 15 minutes. సో లీకేజ్ ఉండడం వల్ల 15 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది. లీకేజ్ ఉండడం వల్ల అంటే A - B + B అంటే -B, ఎందుకంటే లీకేజ్ పైప్కి ఎఫిషియన్సీ ఇప్పుడు కూడా నెగిటివ్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో A - B ఎంత అంటే 15 minutes మోర్ అంటున్నాడు. 15 minutes ఎక్కువ టైం పడుతుంది అంటున్నాడు. ఓకే, ఎక్కువ టైం పడుతుందంటే 45 + 15 ఎంత అవుతుందంటే 60 అవుతుంది. ఓకే, 45 + 15 ఎంత అవుతుందంటే 60 అవుతుంది. ఓకే, సో ఏ ఒక్కరే వర్క్ చేస్తే 45 minutes పడుతుంది. A - B ఇద్దరు వర్క్ చేస్తానంటే, ఫిల్లింగ్ పైపు ఎంటీ పైపు రెండు వర్క్ చేస్తానంటే 60 minutes టైం పడుతుంది ఫిల్ అవ్వడానికి. ఓకే, హౌ మెనీ అవర్స్ లీకేజ్ పైప్ కెన్ ఎంటీ ద ఫుల్ వాటర్ ట్యాంక్ అడుగుతున్నాడు. రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటికి ఎల్సిఎం అంటే 60 టేబుల్ ఒకవేళ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే దానికి ఎలా చేస్తామంటే చూడండి, రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 15. రెండు కూడా ఎవరి టేబుల్ అంటే 15 టేబుల్. 15 3s 45, 15 4s 60. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, అక్కడ 45 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 15 3s 45 ఉంది. ఇంకెవరు ఉన్నారంటే 4తో మల్టిప్లై చేయాలి. 60 15 4s 60 ఆల్రెడీ ఉన్నారు. ఇంకెవరితో మల్టిప్లై చేయాలంటే 3. ఓకే, దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే హౌ మెనీ అవర్స్ లీకేజ్ పైప్ కెన్ ఎంటీ ద అంటే లీకేజ్ పైప్ అంటే B ఎఫిషియన్సీ కావాలి. ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ తెలుసు. A మైనస్ అంటే 4 - B వాల్యూ ఎంత అవ్వాలంటే 3 అవ్వాలి. అంటే 4లోని ఏ వాల్యూ తీస్తే 3 అవుతుందంటే 1 వాల్యూ తీస్తే 3 అవుతుంది. అంటే B ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 1. అంటే టోటల్ వర్క్ ఎంత ఉందంటే 15 4s 60, 60 3s 180. అంటే టోటల్ వర్క్ ఎంత 180 parts. ఎవరు చేయాలంటే B చేయాలి. B మీన్స్ లీకేజ్ పైప్ చేయాలి. B ఎఫిషియన్సీ ఎంత 1, అంటే 180 minutes. ఇక్కడ అన్నీ కూడా మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఎల్సిఎం కూడా మనకి మినిట్స్లో వస్తుంది. 180 minutes అంటే 3 hours అని అర్థం. ఓకే, బై 60 చేసుకుంటే 180/60 చేసుకుంటే ఎంత వచ్చిందంటే 3 వస్తుంది. ఓకే, 3 hours. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏ ట్యాంక్ 2 pipes ఉన్నాయి. 2 pipes వచ్చి ఫస్ట్ పైప్ ఏమవుతుందంటే ఫస్ట్ పైప్ కెన్ ఫిల్ ఇన్ 4 hours.
4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సెకండ్ పైప్ కెన్ ఎంటీ ఇన్ హౌ మెనీ అవర్స్? 16 అవర్స్. ఓకే, సో రెండింటికి ఎల్సిఎం ఏంటంటే 16, హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటుంటాం. 16 1 16, 4 4s అండ్ 16 1s. ఓకే, ఇఫ్ 2 pipes are open together then the tank will be filled in అంటున్నాడు. టోటల్ వర్క్ ఎంత అంటే 16 యూనిట్స్. ఓకే, 16 యూనిట్స్. ఎవరెవరు చేయాలంటే 2 pipes కూడా వర్క్ చేయాలంటే ఏ మైనస్ బి అంటే ఎంత? ఏ వాల్యూ ఎంత అంటే 4, అలాగే మైనస్ బి అంటే నెగిటివ్ పైప్ అంటే ఎంటీ పైప్ కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి 4 - 1 అంటే 3, 16/3. 16/3 అంటే 3 5 15, 1/3, 5 1/3 అవర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 workers A and B engaged to do a piece of work. 2 workers ఉన్నారు, వాళ్ళిద్దరు ఎంగేజ్ అయ్యారు ఒక వర్క్ని చేయడానికి. ఓకే, ఏ వర్కింగ్ ఎలోన్ వుడ్ టేక్ 8 hours more to complete the work than when working together. ఇద్దరు వర్క్ చేసే టైం కన్నా ఎంత టైం ఎక్స్ట్రా పడుతుందంటే 8 hours మోర్ పడుతుంది. ఎవరికి? ఏకి. అలాగే ఇఫ్ బి వర్క్డ్ ఎలోన్, ఈసారి బి ఒక్కడే ఎలోన్గా వర్క్ చేస్తున్నప్పుడు హీ వుడ్ టేక్ 4.5 hours మోర్ తీసుకుంటున్నాడు. ఎప్పుడంటే వాళ్ళిద్దరు వర్క్ చేసే టైం కన్నా 4.5 hours ఎక్కువ తీసుకుంటున్నాడు. ఓకే, ద టైమ్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ టుగెదర్ అడుగుతున్నాడు. ఓకే, వాళ్ళిద్దరు వర్క్ చేసే టైము ఎంత అవుతుందంటే 1/n. ఓకే, సో క్వశ్చన్లో వర్కింగ్ టుగెదర్కి టైం ఎంత పడుతుంది అంటున్నాడు. వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తే n డేస్లో వర్క్ చేయగలరు, కానీ పర్ డే వర్క్ ఎంత అంటే 1/n. పర్ డే వర్క్ అంటే ఎంత? 1/n. అలాగే పర్ డే వర్క్ ఏ అనేవాడికి ఎన్ని అవర్స్ ఎక్కువ పడుతుందంటే 8 hours ఎక్కువ పడుతుంది. ఒకడే చేస్తే 8 hours ఎక్కువ పడుతుంది. ఎవరికన్నా ఎక్కువ పడుతుందంటే ఇద్దరు టుగెదర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ అవర్స్ పడుతుంది కదా, దానికన్నా 8 hours ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఏ అనేవాడికి 1/n+8 అనేది 1 day వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బి అనేవాడికి 1 day వర్క్ ఎంత అవుతుందంటే n+4.5 అంటే 4.5 అంటే n+4.5. సో ఈ ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సాల్వ్ ఎన్, దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇది ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది అండ్ దిస్ విల్ బి ద లెందీయెస్ట్ మెథడ్. ఓకే, లెందీ మెథడ్. సో అందుకని ఇది ప్రిఫర్ చేయట్లేదు నేను. ఓకే, చేసి చూస్తే ఆన్సర్ ఏమన్నది ఎన్ వాల్యూ అనేది వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. నెక్స్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఉండదు. ఆ సెకండ్ మెథడ్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏ అనే పర్సన్ని టుగెదర్తో కంపేర్ చేస్తున్నాడు. ఎన్ని అవర్స్ మోర్ అంటున్నాడంటే 8 hours మోర్. అలాగే బి అనే పర్సన్ కూడా ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే టుగెదర్తో కంపేర్ చేస్తున్నాడు. టుగెదర్తో కంపేర్ చేస్తుంటే ఎన్ని అవర్స్ మోర్ అంటే 4.5 hours మోర్. ఈ రెండింటికి ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఏబి అన్నట్టుగా. ఓకే, స్క్వేర్ రూట్ ఏ అంటే ఫస్ట్ వాడితో కంపేర్ చేస్తున్నప్పుడు ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా ఉన్నాడంటే 8 hours. సెకండ్ వాడితో సెకండ్ వాడిని కంపేర్ చేస్తున్నాడు. ఓకే, బి అనేవాడు ఎన్ని అవర్స్ మోర్ దెన్ అంటున్నా అంటే 4.5 hours మోర్ దెన్. టుగెదర్ కన్నా 4.5 hours మోర్ దెన్. 4.5 hours అంటే ఎలా? 4 1/2 అంటే 9/2 అని రాయాలి. 2 హౌ మెనీ టైమ్స్ అంటే 2 4s. ఓకే, 2 4s 8. ఓకే, 4 × 9, 4 9s 36. √36 బయటకు వస్తే ఎంత? 6. సో 6 hours విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.